మనం అనేక సార్లు మన అవసరాలు, మన ఇబ్బందులు ఏమున్నా ప్రభువుకి చెప్పి, ప్రభా నువ్వు చేసే అంటాం. ఆ విధంగా కొన్నిసార్లు చేస్తాడు దేవుడు, కానీ అనేక సార్లు మనతో పని చేయాలనుకుంటాడు దేవుడు. గాడ్ వర్కింగ్ ఫార్ us అండ్ గాడ్ వర్కింగ్ విత్ us. నేను పాపిని అనే ఉద్దేశంతో, పాపిని అనే విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఏది కూడా పొందలేవు. హల్లెలూయా. నీ అంతటా నువ్వు నీతిమంతుడుగా కాదు, నీ క్రియల్ని బట్టి నువ్వు నీతిమంతుడుగా కాదు. యేసయ్య చేసిన క్రియని బట్టి, ఆయన కృపని బట్టి, ఆయన రక్త ప్రోక్షణని బట్టి, హల్లెలూయా, ఆయన రక్తంలో స్థిరపరిచిన నిబంధనని బట్టి నేను పాపిని కాదు, ఆయన నీతిని నేను హల్లెలూయా నీతిమంతుడుగా ఎంచబడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు, ఇప్పుడు ఇంకోటి చూసుకుందాం. ఎలా రావాలి ప్రార్థన దగ్గరికి? ప్రార్థనలో దేవుని దగ్గరికి ఎలా రావాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూసుకుందాం ఒకసారి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు ప్రతిష్ఠించే మార్గాన్ని బట్టి అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి ఎలా రావాలని? ధైర్యముతో రావాలి. ఎలా రాగలను ధైర్యంతో? యేసయ్య రక్తాన్ని బట్టి, నా మంచితనాన్ని బట్ట కాదు, యేసయ్య మన కొరకు చేసిన క్రియను బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన మరణించి తిరిగి లేచిన దాన్ని బట్టి మనం నీతిమంతులుగా ఎంచబడ్డమే కాకుండా దేవుడే మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఆయన సన్నిధిలోకి రమ్మని. హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలంలోకి రమ్మని. అందుకే తెర చింపబడ్డది. హల్లెలూయా. ఆ తెర చింపబడ్డం ద్వారా ఏమైంది? దేవుడు ఒక మార్గాన్ని మనకి ఏర్పరిచాడు. అది యేసయ్య శరీరము చీల్చబడి ఆయన రక్తములో ఒక మార్గాన్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, ప్రార్థన చేసినప్పుడు నేను దేవుని బిడ్డను, ఆమేన్, ఈ రకమైనటువంటి నమ్మకంతో, ఈ రకమైన అవగాహనతో మనం దేవుని దగ్గరికి ప్రార్థనలో రావాలి. ఆ విధమైనటువంటి విశ్వాసంతో మనం జీవితం కూడా జీవించాలి. నేను దేవుని బిడ్డను, నాకు నిబంధన ఉంది, నేను దేవునికి రక్తంని బట్టి, ఆయన కృపను బట్టి నీతిమంతుడిని. అంతేకాకుండా ధైర్యముగా ఆయన సన్నిధిలోకి రావాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వినండి జనులారా, ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు భిక్షగాళ్ళుగా ప్రార్థన చేయొద్దు. ఎలా రావాలి? హంబుల్ అంటే మనల్ని మనం దేవుని దగ్గర తగ్గించుకుంటూ, మనం సబ్మిట్ తగ్గించుకొని, మనము ఎవరమై ఉంటేమో, ఎవరమై ఉన్నామో ఇప్పుడు గుర్తు చేసుకొని కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. దేవా, ఒకప్పుడు నేను పాపిని, కానీ నీకు స్తోత్రం, నేను పాపిగా రావటం లేదు, నీ కుమారుడిగా నీ సన్నిధిలోకి వస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. నీ కుమారుడిగా నీ సన్నిధిలోకి వస్తున్నాను. నీవే పిలిచావు నీ కుమారుడిగా, నన్ను నీతిమంతుడిగా ఎంచుతున్నావు. నాకు నీతో ఒక సంబంధం ఉంది. ఇది నిబంధన మీద ఆధారపడిన సంబంధం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అంతేకాదు, ఇప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలో ఒకసారి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చాడు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంకి వెళ్దాం. యెహోషాఫాతు గురించి. 20వ అధ్యాయం 5వ వచనం. మొదటి నుంచి 5. మొదటి 5 వచనాలు. ఇది అయిన తర్వాత మోయాబీయులను అయిన వారు అమ్మోనీయులు మోయనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రపు అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, సైన్యం మీ మీదకి వస్తుంది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, ఎప్పుడైతే ఈ దుర్వార్త వచ్చిందో భయాందోళన కలిగి యెహోషాపాతు చేసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటి? ప్రార్థన. కానీ నాకు ఈ తెలుగులో చాలా నచ్చింది. ఏమన్నాడు? విచారించుటకు.
యెహోవా యొద్ద విచారించుటకు యెహోవా యొద్ద విచారించుటకు. హల్లెలూయా. మనస్సు అంటే నిలుపుకొని. విచారించుటకి ప్రార్థనకి తేడా ఏంటంటే, విచారించుట అంటే దేవునికి తెలియపరిచి దేవుని యొక్క జ్ఞానము పొంది ఈ వ్యవస్థను ఏ విధంగా వ్యవహరించాలో తెలుసుకోవడానికి ఆ జ్ఞానము కొరకు రావడం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థన కూడా అటువంటిదే. మనం అనేక సార్లు మన అవసరాలు, మన ఇబ్బందులు ఏమున్నా ప్రభువుకి చెప్పి, ప్రభా నువ్వు చేసే అంటాం. ఆ విధంగా కొన్నిసార్లు చేస్తాడు దేవుడు, కానీ అనేక సార్లు మనతో పని చేయాలనుకుంటాడు దేవుడు. గాడ్ వర్కింగ్ ఫార్ అస్ అండ్ గాడ్ వర్కింగ్ విత్ అస్. దేవుడు మన పక్షమున పనిచేస్తూ మనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది మనం మన విజ్ఞాపనలు తెలియపరచునే సమయమే కాదు, విచారించే సమయం కూడా. ఆమేన్. తెలుసుకోవాలి, జ్ఞానము తెలుసుకోవాలి. అందుకేం చేశాడు? ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. అందరూ కూడా కూడుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ సమయంలో మరి ముఖ్యంగా గమనించాల్సిందంటే యెహోషాపాతు యొక్క ప్రార్థన గమనించాలి. ఆమేన్. వినండి, ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే వినండి. ఇక్కడ వర్స్ 6 చూడు. 6వ వచనము. మా పితరుల దేవా యెహోవా, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, అన్ని దేశాలను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, పరాక్రమము గలవాడు. నిన్ను ఎదిరించుట ఎవరికి బలము చాలదు. ఎవరికి కూడా బలం చాలు. చూసాడా ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. దేవుని విజ్ఞాపనకు ముందు ఏం చేస్తున్నాడు? ప్రభువా నువ్వు ఎటువంటి వాడు అని చెప్పి స్తుతి, ఘనత, స్తుతిగానం పాడుతూ ఉన్నాడు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. గమనించండి ఇక్కడ ఏమవుతుందో. ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టాడు. ఈ ప్రార్థన చేసేటప్పుడు గమనించండి, ప్రభువా దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడికి మతిమరుపు ఉందని కాదు, కానీ ఒక మాట అన్నాడు దేవుడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 26వ వచనం చూసుకుందాం ఒకసారి. 43:26. నాకు జ్ఞాపకము చేయుచు, నాకు జ్ఞాపకము చేయుచు, నాకు జ్ఞాపకము చేయుము, నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతుము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు హల్లెలూయా నీ వ్యాజ్యమును వివరించుము, నీ వ్యాజ్యమును వివరించుము. చెప్పు, నీ యొక్క కంప్లైంట్ అంటే చెప్పు అంటున్నాడు దేవుడు. నువ్వు నాకు జ్ఞాపకం చేయి అంటే దేవుడు మర్చిపోయాడని కాదు, మతిమరుపు ఉన్నవాడని కాదు, కానీ మనల్ని గుర్తు చేసుకొని దేవుని దగ్గరకు వచ్చిన వాక్యం మీద ఆధారపడినటువంటి ప్రార్థనలు చేయాలన్నమాట. హల్లెలూయా. వాక్యములో దేవుడు మనతో ఏం మాట్లాడాడో అది గుర్తు చేసే సమయం. అది ఎవరికి దేవునికి గుర్తు చేయడం కాదు, మనకి మనం గుర్తు చేసుకొని ఇది వాక్యం, ఈ వాక్యంలో ఒక సున్నైనను ఓ పొల్లైనను కొట్టివేయబడదన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి వాక్యంలో దేవుడు పలికాడన్నా, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఒక రేమా వాక్యం మనకిచ్చిన ఆ వాక్యం నిరర్ధకం కాదు, ఖచ్చితంగా జరగనైనటువంటి వాక్యం. కాబట్టి ప్రార్థనలో వచ్చినప్పుడు విచారంతో విలాపంతో ప్రార్థన చేయడం కాదు, కానీ దేవునికి తన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేయమంటాడు. హల్లెలూయా. ప్రభువా ఈ యొక్క స్వాస్థ్యము నీ స్నేహితుడి అబ్రహాముకి నీవే ఇచ్చావు కదా ప్రభువా అంటాడు. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలు నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదామని అనుకొని ఇచ్చట నీ నామము ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. ప్రభువా మేము ఈ పరిశుద్ధ స్థలం కట్టాము, ఎందుకంటే ఎప్పుడైనటువంటి తెగుళ్ళు కానీ ఇటువంటి ఇబ్బందులు కానీ ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు మేము మీ తట్టును వచ్చి మేము ప్రార్థన చేసినప్పుడు నువ్వు మా ప్రార్థన ఆలకిస్తావనే నమ్మకంతో మేము ఇది కట్టాము ప్రభువా. ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు ప్రభువుకి. నీవు ఆలకించి మమ్మను రక్షించుదామని అనుకొని ఇచ్చట నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నువ్వు వారిని గమనించండి ఇక్కడ. ప్రభువా ఇలా మేము నమ్మి ఈ యొక్క స్థలాన్ని స్థిరపరిచాము, నీవు ఈ స్వాస్థ్యమంతా నీ స్నేహితుడు అబ్రాహాముకి ఇచ్చి మాకు ఇచ్చావు ఆయన ద్వారా. మరి ఇప్పుడు గమనించు ప్రభువా, నేను ఇంకోటి గుర్తు చేస్తున్నాను, చెప్పు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనియులతోను మోయాబీలతోను షేయరు మన్యవాసులతోను యుద్ధము చేయలేదు. ప్రభువా నీవే మమ్మల్ని వీరిని ముట్టొద్దన్నావు, వీరి మీద దండెత్తొద్దన్నావు, వీరిని యుద్ధంలో వీరితో యుద్ధం చేయొద్దని నీవే చెప్పావు కదా ప్రభువా. కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయి నీ మాట ప్రకారంగా వారిని ముట్టకుండా వారిని ఏమి హాని చేయకుండా మేము వచ్చాం. మేము స్వతంత్రించుకొనవలనని
నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి చూసారా ప్రభా, మీరు మాకు ఇచ్చిన స్వాస్థ్యమును మాకు ఈ స్వాస్థ్యం మీరు ఇచ్చారు. ఆ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకై మమ్మల్ని నీవు ఇచ్చిన ప్రభా, నీవు ఇచ్చినటువంటి స్వాస్థ్యం నుంచి మమ్మల్ని తోలివేసేయాలని వారు బయలుదేరి వచ్చి మా గట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు. ఎటువంటి ప్రత్యుపకారం చేస్తున్నారు ఒక్కసారి గమనించు ప్రభా. ఏం గమనించాలంటే ఇక్కడ గమనించండి, యెహోషాపాతు దేనిని బట్టి ప్రార్థన చేస్తున్నాడు? ఆ వాగ్దానాన్ని బట్టి, మరి ఆ యొక్క నిబంధనని బట్టి. ప్రభా, నీవు మా పితరుడైన అబ్రహాముతో చేసిన వాగ్దానము, నీవు మా పితరుడైన అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ప్రకారంగా ఇదంతా మాకు స్వాస్థ్యంగా ఇచ్చావు. వారిని ముట్టొద్దంటే వారిని ముట్టలేదు, మీ వాక్యానికి మేము లోబడ్డాం. కానీ ఈరోజు చూడండి ప్రభా, మేము చేసిన మేలుకి వారు కీడు చేసి మీరిచ్చిన స్వాస్థ్యాన్ని మా నుంచి దోచుకోవడానికి వచ్చారు. కాబట్టి గమనించండి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా నాయనా. ఇక్కడ చూసారా ఈ అన్యాయం? మీరే న్యాయం చేకూర్చండి, హల్లెలూయా అని ప్రార్థన చేస్తున్నాడు. మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు ప్రభా. ఈ యొక్క సమస్య మా శక్తితో మేము గెలవలేము. మేము ఎదుర్కొనేటువంటి ఈ యొక్క మీలో ఎవరైనా మీరు ఎదుర్కొనేటువంటి జబ్బుకి జవాబు లేదేమో, డాక్టర్లు కూడా మీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారేమో, లేకపోతే ఆర్థిక విషయాల్లో మీరు లోతైనటువంటి అప్పుల్లో ఇమిడిపోయి ఉన్నారేమో, లేకపోతే ఇంకేదో రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారేమో, భార్య భర్తల మధ్యలో గొప్ప మనస్పర్ధలు వచ్చి ఇంకా తిరిగి మళ్ళీ ఈ వివాహము ఐక్యము కాదనేటువంటి సమస్యలో ఉన్నారేమో. ఏది ఏమైనా మీరు వాక్యం ఏం చెప్తుంది, దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాడు, మీరు ప్రార్థించేసిన అయ్యా సహాయం చేయనాయన అని ఉట్టి అంత మట్టుకే ప్రార్థన చేయడు. సహాయం చేయమని అడగాలి, కానీ సహాయం చేయమని అడిగినప్పుడు దాంతోపాటు వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి. మన దేవుడే మనకి సహాయం చేయగలడు, మన దేవుడే మనల్ని విడిపించగలడు, మన దేవుడే మనల్ని స్వస్థపరచగలడు, మన దేవుడే మనకి స్వాస్థ్యాన్ని అనుగ్రహించగలడు, మన దేవుడే మనకు గెలుపు ఇవ్వగలడు. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. కానీ జనులారా వినండి, స్వస్థత కావాల్సినప్పుడు ప్రభా మీ వాక్యంలో మీరు తెలియపరిచారు. ఏమన్నారు ప్రభా? మీరు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని. హల్లెలూయా. ప్రభా మీ వాక్యం మేము మీకు గుర్తు చేస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారం, మరి అంతేకాదు మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం రాయబడిన దాని ప్రకారంగా ప్రభా మీరు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందిని. 1 పేతురు 2:24 ప్రకారం నేను స్వస్థత నొంది తిని. హల్లెలూయా. ప్రభా మీరు నాకు ఇచ్చిన స్వస్థతను, మీరు నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని దోచుకోవడానికి ఈ సాతాను వచ్చాడు, దోచుకోవడానికి ఈ యొక్క శత్రువు వచ్చాడు. కాబట్టి న్యాయం జరిపించు ప్రభా. మీరు జరిపిస్తారు, మీ వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానం మీద నిలబడ్డాను ప్రభా. ఇది నా యుద్ధము కాదు, ఇది మీది ప్రభా. ఆ విధంగా ధైర్యముతో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. హల్లెలూయా. ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత మరి 14వ వచనం చూసుకుందాం ఒకసారి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. ఇలా దేవుని యొక్క ఆత్మ ఈ ప్రవక్త మీద వచ్చింది. ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి, జాగ్రత్తగా వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా చూసారా, ప్రార్థనకి జవాబు వస్తుంది. హల్లెలూయా. ఆ రకంగా ప్రార్థన చేయాలి. ఏదో మనం ప్రార్థన అంటే మన బాధలు, మనకున్న కష్టాలు, మనకు కావాల్సిన అవసరాలు చెప్పి ఆమెను చెప్పి వెళ్ళిపోవడం కాదు. అదంతా చెప్పిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? ఆమెను చెప్పి వారి ఇంటికి వారు వెళ్ళిపోలేదు, ఆగుతున్నారు అక్కడ. హల్లెలూయా. 12వ వచనం చదువు ఒకసారి. 13 యూదావారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిలా నిలబడిరి. చూసారా, వెళ్ళిపోలేదు. యెహోషాపాతు ప్రార్థన చేసిన తర్వాత అంతా నిలబడినారు. ప్రభువా మాతో మాట్లాడు నాయనా, మాట్లాడు. విచారించడానికి వచ్చారు, చెప్పడానికి రాలేదు. విచారించినప్పుడు ఇద్దరు వ్యక్తులు విచారిస్తున్నట్టయితే ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత ఇంకో వ్యక్తి మాట్లాడేది వినడానికి
సమయం ఇస్తాం. ఆ విధంగా ప్రార్థన ఎప్పుడు కూడా ఒక డయలాగ్. మనం మాట్లాడిన తర్వాత దేవుడు మనతో మాట్లాడాలని ఎదురు చూడాలి, నమ్మాలి, విశ్వసించాలి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడి ఏదో ఒక అంశం మీకు తెలియపరుస్తాడు. అటువంటి నమ్మకంతో, అటువంటి వైఖరితో, అటువంటి మనస్తత్వంతో మనం ప్రార్థనలోకి రావాలి. అర్థమైన వారు ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు ఈ విధంగా వేచి ఉన్నప్పుడు త్వరపడి ఆమెను చెప్పి వెళ్ళిపోలేదు, ఆగారు. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి. హల్లెలూయా. చూసారా, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేదో మంచి నేను అనుకోని మాట్లాడింది కాదు, దేవుడు పలుకుతున్న మాటలు ఇవి. హల్లెలూయా. ఈ యుద్ధము యెహోవాదే. చెప్పండి అందరూ కూడా, యెహోవాదే ఈ యుద్ధం. హల్లెలూయా. ఈ యుద్ధము యెహోవాదే. కానీ ఆ మాట వినే వరకు వారు అక్కడి నుంచి కదలలేదు. మరి కథ చూసినట్టయితే, ఆ అంశం చదివినట్టయితే ఏ విధంగా దేవుడు వారికి జయమునిచ్చాడో మనం చూడగలం. ఆ అంశం కాదు, మనం గమనించాల్సిన అంశం ఇక్కడ ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు నిబంధన మీద ఆధారపడిన ప్రార్థనలు, విశ్వాసముతో కూడిన ప్రార్థనలు, అంతేకాకుండా ప్రార్థించిన తర్వాత, అంటే మనం మాట్లాడిన తర్వాత దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఇస్తూ మనం సమయం గడపాలి. అటువంటి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా జయకరమైన జీవితం మనము జీవించగలము. అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూసారా, ఒకసారి నాకు మీతో ఇంతకుముందు పంచుకుని ఉంటాను. నేను ఉబ్బసంతో చాలా బాధపడేవాడిని. అనేక మందులు తీసుకున్నాను, అనేక సంవత్సరాలు బాధపడ్డాను, చాలా పవర్ఫుల్ మందులు తీసుకున్నాను, కానీ స్వస్థత వచ్చేది కాదు. అటువంటి సమయంలో ఒకసారి దేవుని యొక్క వాక్యంలో, మరి దేవుడు భక్తుడైనటువంటి కెన్నెత్ హేగిన్ గారు రాసిన పుస్తకాలు చదివి ప్రోత్సహించబడ్డాను నేను విశ్వాసంలో. కాబట్టి ఒకసారి అన్నాను, ప్రభా, ఈసారి నాకు ఇటువంటి జబ్బు వచ్చినప్పుడు, ఈ ఉబ్బసం వచ్చినప్పుడు నేను మందులు తీసుకొని ప్రభా, నీ వాక్యం మీద నిలబడాలి, ఎందుకంటే నీ వాక్యము నిజమైంది, ఈ వాక్యం పనిచేస్తుంది అని నేను అనుభవించి ఇతరులకు చెప్పేటువంటి అనుభవం నాకు కావాలి ప్రభా అని ప్రార్థించాను. మరి కొన్ని రోజుల్లోనే మరొకసారి ఆ అటాక్ అయింది. అటాక్ అయినప్పుడు చాలా నేను నిబ్బరంగా నిలబడి, మరి నాకు తెలిసి అన్నీ చేశాను, ప్రార్థన చేశాను, మరి బంధించాను, వెళ్ళగొట్టాను, దయ్యాన్ని వెళ్ళగొట్టాను. ఏమి చేసినా బాగవటం లేదు, ఇంకా క్షీణిస్తుంది, ఊపిరాడడం కష్టంగా ఉంది, రాత్రి సరిగా నిద్రపోలేకపోయాను. అయితే నాకు తెలిసింది, నేను నాకు తెలిసిందంతా ప్రార్థన చేస్తున్నాను, ఏమీ కాటం లేదు, ఏమీ జరగటం లేదు, కానీ ఇంకా క్షీణిస్తున్నాను. అటువంటి సమయంలో పడక మీద ఒక్కడిని ఒంటరిగా పడుకున్నాను. ప్రభా, ఇలా అన్నాను, ప్రభా, నీవైతే అబద్ధం చెప్పవు, నీ వాక్యం నిరర్ధకం కాదు, కాబట్టి ఈ లోటేదో నాలోనే ఉంది, దయచేసి నాతో మాట్లాడరా, నాకు తెలియపరచరా అన్నాను. అప్పుడు దేవుని స్వరం విన్నాను. లోపల నుంచి ఒక మాట వినపడుతుంది నాకు, నా పేరు పెట్టి పిలిచి దేవుడు అంటున్నాడు, నీవు నిజంగా నమ్మినట్టయితే నువ్వు స్వస్థపరచబడ్డానని, మరి పడుకొని ఏం చేస్తున్నావు అన్నాడు. హల్లెలూయా. అక్కడ వచ్చిన ఒక విడుదల చూసారా. ఎప్పుడు ప్రార్థన, ఈ ప్రార్థన ఏంటి, నేను ఇంతవరకు ఇన్ని గంటలు గత దినమంతా ఆ రాత్రి నాకు తెలిసి నేను పలుకుతా ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, కానీ ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వటం లేదు. మనం అనేక మంది ఎందుకు ఓడిపోతున్నాం అంటే, మనం మాట్లాడుతున్నాం, మనం చేయాల్సిందంతా చేస్తున్నాం, మన శక్తితో, మన జ్ఞానముతో, మనకున్నటువంటి వాక్య జ్ఞానంతో చేయాల్సినవన్నీ, మతపరంగా ఏం చేయాలి అవన్నీ ఉపవాసం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మరి చప్పట్లు కొడుతున్నాం, దేవునికి హల్లెలూయా చెప్తున్నాం, వాగ్దానాలు ప్రకటిస్తున్నాం, మనం చేయాల్సినవన్నీ చేస్తున్నాం, కానీ ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వటం లేదు. ఇవన్నీ చేయాలి, చేయకూడదు అంటం లేదు, ఇవన్నీ ప్రాముఖ్యమే, ఇవన్నీ చేయాలి. చేసిన తర్వాత యెహోషాపాతు వలె వేచి ఉండాలి, కనిపెట్టాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రీన్యూ దేర్ స్ట్రెంగ్త్. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలమును పొందుదురు. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందెదరు. చూసారా, ఆ బలము, ఆ విజయము, ఆ యొక్క తృప్తి, ఆ యొక్క విడుదల ఆయన మాటలో ఉన్నాయి. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు హల్లెలూయా ఎలా రావాలి, నేను దేవుని బిడ్డను, గర్వంతో కాదు, మనల్ని మనం తగ్గించుకుంటూ, ప్రభా, నీ కృపని బట్టి నేను నీ బిడ్డను, నీ రక్తాన్ని బట్టి నేను కడగబడ్డాను, నీవు నన్ను నీతిమంతుడిగా ఎంచావు నాయనా, ఈ నిబంధన బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ధైర్యముతో మీరు చేసిన క్రియను బట్టి ధైర్యముతో నేను మీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాను. కాబట్టి నాయన, నిబంధన ప్రకారంగా ప్రార్థిస్తున్నాను, మీకు స్తోత్రం. మీ వాక్యము, మీరు మాతో మాట్లాడింది మీకు జ్ఞాపకం చేస్తున్నాము నాయన. ఒక్కసారి కనికరించి చూడండి ప్రభా, మాకు విడుదల ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, స్వస్థతనిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, సమృద్ధిని కలిగిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాను.
నాతో మాట్లాడు. విచారిస్తున్నాను ప్రభా, మాట్లాడండి నాయన, ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకున్న ఇస్సాకు ఎందుకు? మరి కరువు, ఎలా జీవించాలో తెలియదు. అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి ఆయన దగ్గర, అనేక మంది పనివారు ఉన్నారు. మరి ఒంటెలు, గాడిదలు, రకరకాలైనటువంటి మరి జనాలు, వీరందరికీ తిండి కావాలి, వీరందరినీ పోషించాలి. చుట్టూ చూస్తే కరువు. అప్పుడు మాట వచ్చింది, దేవుని మాట, ఇక్కడే ఉండు అని. ఆ మాటలోనే ఉంది ప్రార్థన. ప్రాముఖ్యంగా దేవునితో అన్యోన్యతలో ఎదగడానికి. చూసారా, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? నా తండ్రి నాకు చూపించినవే చేస్తాను, ఆయన నాతో మాట్లాడినవే నేను ప్రకటిస్తానన్నాడు. అంటే ఇన్ని గంటలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అది కావాలి, ఇది కావాలి, ఇది చేయు అని దేవునికి ఆజ్ఞాపిస్తున్నాడా? లేకపోతే దేవుని ఏదో కనిపెట్టుకొని, ప్రభా నువ్వు చెప్పు, ఈరోజు నేను చేయాల్సిన పని ఏంటి? నన్ను ఎక్కడ నడవమంటున్నావు? ఎక్కడికి వెళ్ళమంటున్నావు? ఏం చేయాలి ప్రభా అని వేచి ఉండడమా? దేవుని స్వరము వినే సమయం ప్రార్థన అంటే. దేవుని హృదయాన్ని తెలుసుకునే సమయం, దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని ఆయన వాక్య ప్రకారంగా, ఆయన ఉద్దేశ ప్రకారంగా ముందుకు కొనసాగినప్పుడు జయకరమైనటువంటి, తృప్తిపరచబడినటువంటి జీవితం మనం జీవించగలం. హల్లెలూయా. నమ్మిన వారామని చెప్పండి. మరి ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి వాక్యంలో, కానీ సమయం అయిపోయింది. మీరు కానీ ఈ రోజు ఇంతటితో ముగించుకున్నారు. మీరు ఈ వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని, ప్రోత్సహించబడ్డారని, సవాలు చేయబడ్డారని నమ్ముతున్నాను.